ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఈ నెల 19వ తేదీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా విశేషంగా స్వామివారికి ఆస్థానం నిర్వహించబడుతుంది. ఈ ఉగాది పర్వదినానికి ముందు వచ్చే మంగళవారం నాడు కోయిలాల్వారి తిరుమంజనం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. శుక్రవారం నాడు స్వామివారికి విశేష వజ్రాభరణాలతోటి మూలమూర్తికి అలంకరణ జరగబడుతుంది. ఉగాది సందర్భంగా ఉగాది పర్వదినం రోజున ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని విశేష ఆభరణాలతో అలంకరణ గావించి స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని దక్షిణాభిముఖంగా వేంచేపు చేసుకొని స్వామివారికి సమర్పించే విశేషమైన ప్రసాదాలన్నీ కూడా మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారి ఆలయంలోకి తీసుకొచ్చి 2వ గంటలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఈ ఉగాది పర్వదినం సందర్భంగా మూలమూర్తికి ఉత్సవమూర్తులకి సమర్పించే నూతన పట్టు వస్త్రాలని విమాన ప్రదక్షిణంగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన వస్త్రాలంకరణ, మండపంలో వేయించేసి ఉన్న ఉత్సవమూర్తులకి నూతన వస్త్రాలంకరణ జరపబడుతుంది. అనంతరం పంచముఖాల కొలువు, అక్షరారోపణము, రూపాయి హారతలు, పర్వీటము, స్థాన బహుమానపూర్వకంగా విశేష కైంకర్యాలన్నీ జరపబడతాయి. పంచాంగ శ్రవణాన్ని కూడా విశేషంగా ఈరోజు పఠించడం జరుగుతుంది. అనంతరం కర్పూర నీరాజనంతో ఈ ఉగాది ఆస్థానం పూర్తవుతుంది. ఉభయ దేవతలతో శ్రీ మలయప్ప స్వామివారు మహామణి మండపంలోనే వేంచేసి ఉంటారు. ఈరోజు శ్రీవారాలయంలో ఉగాది సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. భక్తులందరికీ ఈ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతోటి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.